పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెత్తను ఊడ్చారు. మున్సిపల్ కార్మికుల ధర్నా కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే తన అనుచరులతో రెండవ రోజు మున్సిపల్ స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు ఈ రోజు కూడా చెత్తను రోడ్డు మీద కావాలని పడేస్తున్నారని అన్నారు. కమ్యూనిస్టు పార్టీకి డబ్బులిచ్చి కార్మికులతో సమ్మె చేయిస్తున్నారని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతోనే చంద్రబాబు ఈ పని చేయిస్తున్నారని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీలను కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ యొక్క సమ్మెలు చేపిస్తూ ఉన్నాడు. చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు ప్రభుత్వాన్ని అన్ని విధాలా ఇబ్బంది పెట్టాలి, ఇరుకుని పెట్టాలనే ఒక ఆలోచనతో ఈ దుర్మార్గపు ఆలోచన చేస్తున్నాడు. వాడి కడుపులో అంతా కుళ్ళు కుట్రలు తప్పితే వేరేది ఉండదు. ఆ చంద్రబాబు నాయుడు శరీరమే అటువంటిది. ఇంత దుర్మార్గుడు ఇవాళ ఏదైనా నువ్వు చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఇవాళ ఏదో సామెత ఉంది, మరి ఈరోజు చేసేవాడికే అగసాట్లు ఎక్కువ అని చెప్పి ఈరోజు మేము చేస్తే 10,000 రూపాయలు పెంచితే కాయలున్న చెట్టుకే రాళ్ళు వేసేటట్టు ఇవాళ మీరు చేసిన ప్రభుత్వాలనే ఈరోజు నిలదీసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇవాళ మేము మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ ఇప్పుడు కూడా చర్చలు కొనసాగుతున్నాయి. దయచేసి ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ఈరోజు మేము స్వచ్ఛందంగా మీ సమ్మెలు మీరు చేసుకోండి, మీ చర్చలు మీరు చేసుకోండి. మేము స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటే రోడ్డు మీదకి డస్ట్బిన్లా ఈరోజు కూడా చేశారు. కొన్ని చోట్ల ఈరోజు కూడా జరిగాయి. ఇలాంటివి మాత్రం ఉపేక్షించాం. క్రిమినల్ కేసులు ఫైల్ చేపిస్తాం. దీనిలో ఊరుకునేది లేదు చెప్తున్నాను. మీరు